ఈ రోడ్డు ప్రమాదంలో కారు ఎంత తీవ్రంగా నుజ్జునుజ్జైందో ఆ విజువల్స్ ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఈ తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. లాస్యానందిత ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఇవాళ తెల్లవారుజామున అదుపు తప్పింది. ఇక సదాశివపేట నుంచి కంటోన్మెంట్ కి వస్తుండగా పటాన్ చెరువు దాటిన తర్వాత సుల్తాన్పూర్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై XL6 కారు అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగింది. ఆ స్పీడ్ లో వస్తున్న కారు కంట్రోల్ కాకపోవడంతోనే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక ఆ సమయంలో లాస్యానందిత PA ఆకాష్ కార్ డ్రైవ్ చేస్తున్నారు. ముందు వాహనాన్ని తప్పించిపోయి ఆకాష్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. దీంతో కారు ముందు భాగం తీవ్రంగా ధ్వంసమైంది. ఆ కారుకు సంబంధించిన విజువల్స్ ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఓఆర్ఆర్ దగ్గర సంఘటనా స్థలం దగ్గర నుంచి పూర్తి అప్డేట్స్ ని అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, రోజా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత ప్రమాదానికి గురైనటువంటి కారు ఏదైతే ఉందో ఆ కారు దగ్గర నేను ప్రస్తుతం ఉన్నాను. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రమాదానికి గురైనటువంటి కారు ఇదే. ఇది ప్రస్తుతం కారు అయితే ఎగ్జిట్ నెంబర్ 3 దగ్గర అయితే ఈ కార్ని కాసేపటి క్రితమే ఔటర్ పోలీసులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఎగ్జిట్ నెంబర్ 3, 4 మధ్యలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. కారు అంతా కూడా ముందు భాగం అంతా కూడా పూర్తిగా నుజ్జు అయిపోయింది. కారు ఆ ఇంజన్ భాగం కావచ్చు, అదేవిధంగా ముందున్నటువంటి 2 టైర్లలో ఒక టైరు మొత్తం పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. అసలు కారు ముందు భాగం కూడా దేనికి పనికి రాకుండా అయితే అయిపోయింది. అదేవిధంగా ఆ కారు అద్దాలు ఏవైతే ఉన్నాయో అద్దాలన్నీ కూడా పూర్తిగా నుజ్జునటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కారు మాత్రం అంతే ప్రమాదానికి ముందు గురి కావడానికి అంటే ఇటు అతివేగంతో వస్తున్నటువంటి క్రమం ఏదైతే ఉందో ఆ క్రమంలో ముందు వెనుక వస్తున్నటువంటి వాహనాన్ని ఏదైనా ఢీకొన్నట్టయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక సిమెంట్ మరకలు, అంటే ఒక రెడీమిక్స్ కి సంబంధించినటువంటి సిమెంట్ మరకలు ఏవైతే ఉన్నో సిమెంట్ మరకలపై మాత్రం కారుపై మాత్రం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కారుపై ఇంతకు ముందే ఈ మరకలు ఉన్నాయా, లేకపోతే ఏదైనా వాహనాన్ని తప్పించబోయి వాహనాన్ని ఢీకొట్టి ప్రమాదం జరిగిందా అనేది మాత్రం ఇటు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా కారు అతివేగంతో రావడం వల్ల మామూలుగా ఓఆర్ఆర్ పైన వాహనాలు అతివేగంతో వస్తుంటాయి. దాదాపు 100 నుంచి 120, 130 స్పీడ్తో వాహనాలు అయితే వెళ్తూ ఉంటాయి. ఈ సమయంలో వాహనాలు అతివేగంతో వెళ్ళడం వల్ల మాత్రం ఇటు ఈ వాహనం అయితే ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తుంది. నిద్ర మబ్బులో ఉండడం కావచ్చు, అదేవిధంగా అతివేగంతో నడపడం వల్ల మాత్రం ఈ ప్రమాదం జరిగినట్టయితే మనకు కనిపిస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే 2 ఎయిర్ బెలూన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. 2 ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినా కూడా ఎమ్మెల్యే లాస్యానందిత ఇక్కడ ముందు సీట్ లో ఇక్కడ కూర్చోవడం జరిగింది. డ్రైవర్ పక్కన సీట్ లో కూర్చోవడం జరిగింది. ఆమె సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినా కూడా ఆమె అయితే ప్రాణాలు అయితే కాపాడుకోలేకపోయారు. పక్కన డ్రైవర్ సీట్ లో కూర్చున్నటువంటి అతని PA ఎవరైతే ఆకాష్ ఎవరైతే ఉన్నారో అతను మాత్రం సీటు బెల్ట్ పెట్టుకోవడంతో మాత్రం ఇటు ప్రమాదం అయితే జరిగింది. అదేవిధంగా వెనుక సీట్లో మనం వాళ్ళు అంటే తినడానికి స్నాక్స్, లేస్ ప్యాకెట్లు కావచ్చు అవన్నీ వారు తెచ్చుకున్నటువంటి క్రమం అయితే కనిపిస్తుంది. వెనుక సీట్లో ఆ సీట్లు అవన్నీ కనిపిస్తున్నాయి. మొత్తం రక్తపు మరకలు మాత్రం మనకు కారులో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. కారు అంతా కూడా ఎందుకు పనికి రాకుండా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కారు అతివేగంతో రావడం వల్ల అదేవిధంగా నిద్రమత్తు ఈ 2 కారణం వల్లనే మాత్రం ఈ ప్రమాదం జరిగిందని అయితే మనం చెప్పుకోవచ్చు. వెనుక భాగం అంటే కారు ముందు భాగమే పూర్తిగా ధ్వంసమైంది. కారు మారుతి సుజుకి సంబంధించినటువంటి XL6 మోడల్ కారు. ఇది కారు ఇంకా TR నెంబర్ అంటే కారు కొత్తది ఇది. ఇంకా PR నెంబర్ కూడా అంటే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇంకా కారుకి అయితే రాలేదు. అదేవిధంగా కారు స్పీడోమీటర్ చూసుకోవచ్చు. మనం కారు అయితే 100 మీటర్ మీద అయితే ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ స్పీడ్ మీటర్ దగ్గర 100 దగ్గర ఆగిపోయినటువంటి అంటే 100 దాదాపు ఆ సమయంలో డ్రైవింగ్ చేస్తున్నటువంటి సమయంలో మాత్రం 100 స్పీడ్ లో ఉన్నట్టు కారు అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. 100 స్పీడ్ దాదాపు అంటే ఓఆర్ఆర్ పైన మాత్రం మామూలుగా 100 నుంచి 120 స్పీడ్ మినిమం ఆ స్పీడ్ తో వస్తున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఎయిర్ బెలూన్లు తెరుచుకోగానే ఇటు వీరికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తం మడుగుల్లో మాత్రం అంటే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినా కూడా రక్తం మరుగులు ఆ ఎయిర్ బెలూన్స్ ప్రెషర్కి అవి ఎయిర్ బెలూన్స్ పగిలిపోయి వారిద్దరైతే అక్కడికక్కడే అంటే కుప్పకూలడం జరిగింది. లాస్యానందిత సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో చనిపోగా పక్కన డ్రైవర్ సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తి మాత్రం సీటు బెల్ట్ తాను